అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తులతో మరోసారి శబరిగిరిలు కిక్కిరిసిపోయారు. మండల మకర విలక్కు సీజన్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్లను తగ్గించి స్పాట్ బుకింగ్లను పెంచినా రద్దీ తగ్గడం లేదు. మంగళవారం రద్దీ అనూహ్యంగా పెరిగింది. పంబ నుంచి సన్నిధానం వరకు స్వాములు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. మకర జ్యోతి నేపథ్యంలో భక్తులను పరిమితంగా అనుమతించాలని నిర్ణయించడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ పెరిగి తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. సన్నిధానం వద్ద ఉన్న ఫ్లైఓవర్ హ్యాండ్ రైల్ కూలిపోయింది. కొంతమంది యాత్రికులు కింద పడినప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారిక అంచనాల ప్రకారం డిసెంబర్ 30న ఆలయాన్ని తిరిగి తెరిచినప్పటి నుంచి రోజుకు సగటున 1,00,000 మంది భక్తులు సందర్శిస్తున్నారు. మకర విల్లక్కు ఉత్సవాల రద్దీని తగ్గించే ప్రయత్నంలో అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్ల పరిమితిని తగ్గించారు. జనవరి 14-15 తేదీల్లో 40,000 నుంచి 50,000 మందిని అనుమతించనున్నారు. మరోవైపు తిరువాభరణం ఊరేగింపుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మకర విల్లక్కు ఉత్సవాల సందర్భంగా అయ్యప్ప విగ్రహానికి అలంకరించే తిరువాభరణం 3 రోజుల ఊరేగింపు జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే శబరిమల వద్ద భద్రత, రద్దీ నిర్వహణ నిధులను దశల వారీగా చేపట్టే పోలీసు సిబ్బంది కొత్తవారు మంగళవారం విధుల్లో చేరారు. అదే సమయంలో మునుపటి బ్యాచ్లోని 50% మంది పోలీసు అధికారులను కొనసాగించారు. 10 మంది డీఎస్పీల నేతృత్వంలో 950 మంది పోలీసు అధికారులు మొదటి బ్యాచ్ బాధ్యతలు స్వీకరించగా మిగిలిన వారు గురువారం విధుల్లో చేరనున్నారు. జనవరి 14న 6 డీఎస్పీల నేతృత్వంలో 350 మంది పోలీసు అధికారులు అదనపు బ్యాచ్లో విధుల్లో చేరేలా ప్లాన్ చేశారు.